ఓకే. 'ఫెంటాస్టిక్ 4' రిలీజ్ అయ్యే ముందు ఇంకొక థియరీ మాట్లాడుకుందాము. 'సెలెస్టియల్' వీడియోలో చెప్పిన థియరీ కాదు. ఇది వేరే. ఒకవేళ ఆ వీడియో మిస్ అయితే అది కూడా చూసేయండి. అండ్ మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వీడియో చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. థియరీ గురించి మాట్లాడే ముందు సమ్మన్ ఆస్క్డ్ 'ఫెంటాస్టిక్ 4' మూవీ ముందు తెలుసుకోవాల్సినవన్నీ ఒక వీడియో చేయమని. మీరు ఎంసీలో ఒక్క మూవీ చూడకపోయినా ఈ మూవీ అర్థమవుతుంది, పోస్ట్ క్రెడిట్ సీన్స్ తప్ప. అయినా నేను కామిక్ ఆరిజిన్స్ చేశాను అండ్ వీళ్ళ పవర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వేరే వీడియో చేశాను. ఆ రెండు చూస్తే మోర్ దెన్ ఎనఫ్. హ్యూమన్ టార్చ్ పవర్స్ కొన్ని పాత మూవీస్లో చూడని ఇందులో చూస్తారు. సో ఐ రికమెండ్ పవర్స్ వీడియో చూడండి. ఇంకా డీటెయిల్స్ కావాలంటే మన బ్రేక్ డౌన్ వీడియో కూడా చూడొచ్చు. బట్ అగైన్ మీరు ఏం చూడకుండా మూవీ చూసినా చాలా బాగా అర్థమవుతుంది, పోస్ట్ క్రెడిట్ సీన్స్ తప్ప. సో ఇప్పుడు థియరీ గురించి మాట్లాడుకుందాం. నాకు ఫస్ట్ ట్రైలర్ చూసినప్పటి నుండి ఉన్న ఒక డౌట్ ఇది, రీడ్ వర్కింగ్ ఆన్ మల్టీవర్స్. సో నేను బ్రేక్ డౌన్స్ చేసే ముందు ఒక ఫ్రేమ్లో ఏంటి అని మాత్రమే చూడను, ఎందుకు అని కూడా చూస్తాను. అందుకే నేను ఆ బ్రేక్ డౌన్స్లో ఎక్కువ డీటెయిల్స్ ఉండవు, మోర్ లైక్ డాట్స్ కనెక్టెడ్ థియరీస్లో ఉంటాయి. ఇక్కడ రీడ్ మల్టీవర్స్ మీద వర్క్ చేస్తున్నాడు. బోర్డు మీద చూస్తే మల్టీవర్స్ బ్రిడ్జ్ ఉంటుంది, ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్ ఉంటాయి. నాకు మొన్నటి వరకు అర్థం కాని విషయం ఇది ఒకటే, ఎందుకు రీడ్ మల్టీవర్స్ మీద వర్క్ చేస్తున్నాడు అని. రీడ్ పిహెచ్డి ఆస్ట్రోఫిజిసిస్ట్, సైంటిస్ట్ ఏదో కెలకాలి కాబట్టి సమ్ రీసెర్చ్ ఏమో అని వదిలేసా. కానీ రీసెంట్గా 'ఫెంటాస్టిక్ 4' డైరెక్టర్ ఒక ఇంటర్వ్యూలో 'ఫెంటాస్టిక్ 4' వేరే యూనివర్స్లో జరగడానికి రీజన్, థానోస్ అటాక్ చేసినప్పుడు 'ఫెంటాస్టిక్ 4' ఎక్కడానికి క్వశ్చన్స్ రైజ్ అవ్వకుండా వేరే యూనివర్స్లో పెట్టాము అన్నారు. మనకు ఆల్రెడీ మల్టీవర్స్ అలవాటు అయిపోయింది. 'ఫెంటాస్టిక్ 4' వేరే యూనివర్స్లో అని చెప్పి వదిలేస్తే మనకు ఓకే, అట్లీస్ట్ నాకు ఓకే. కానీ సడన్గా థానోస్ని కెలకడం ఎందుకు? సో వాట్ ఇఫ్ వీళ్ళు మన యూనివర్స్ నుండేనేమో? రీడ్ ఏదో పకోడీ ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు వీళ్ళు ఎర్త్ 828కి టెలిపోర్ట్ అయిపోయారేమో, అండ్ ఇక్కడికి వచ్చాక వీళ్ళకి పవర్స్ వచ్చి ఉండొచ్చు. కాసేపు అట్లీస్ట్ ఈ వీడియో అయ్యే వరకు వీళ్ళు మన మెయిన్ ఎంసీయూ యూనివర్స్ నుండి అని పర్స్పెక్టివ్లో చూద్దాం. అన్ని ఈక్వేషన్స్ ఎలా సెట్ అవుతాయి చూడండి. రీడ్ మల్టీవర్స్ మీద వర్క్ చేయడం, తిరిగి మన ఎర్త్ కి రిటర్న్ అయిపోవడానికి చేసే రీసెర్చ్ ఏమో ఇది. అండ్ సిల్వర్ సర్ఫర్ వచ్చినప్పుడు ఎర్త్ ప్రొటెక్టర్స్ మీరేనా అని అడిగినప్పుడు సూ ఎస్ అంటది. కానీ రీడ్ ఎక్స్ప్రెషన్ చూడండి, నాకు సంబంధం ఏంటి అన్నట్టు చూస్తాడు. Are you the protectors of this world? Yes, we are. గెలాక్టస్ నెగోషియేషన్ అప్పుడు ఎర్త్ కావాలి లేదా వీళ్ళ బిడ్డ ఫ్రాంక్లిన్ కావాలని అడుగుతాడు. ఇదేం స్పాయిలర్ కాదు, మార్వెల్ అఫీషియల్ గా చెప్పేసింది. సో ప్రజలు హీరోస్ లో చూసిన వాళ్ళని సడన్ గా వీళ్ళ మీద కోపంగా ఉంటారు. వాళ్ళ ఒక్క బిడ్డ కోసం అందరినీ డేంజర్ లో పెట్టారని కోపంగా ఉన్నారేమో. ఇట్స్ అ వ్యాలిడ్ రీజన్, అక్కడతో ఆగిపోవచ్చు మనం. ఆర్ వీళ్ళు ఈ యూనివర్స్ నుండి కాదు అని తెలిసాక అందుకనే మనల్ని పట్టించుకోవట్లేదు అని కోపంగా రివోల్ట్ అవుతున్నారేమో. నేను బ్రేక్ డౌన్ వీడియోలో డూమ్ పోస్ట్ క్రెడిట్ సీన్ లో ఫ్రాంక్లిన్ ని తస్కరించవచ్చు, అందుకనే మన యూనివర్స్ కి వచ్చారేమో అని చెప్పాను. అంటే రీడ్ చేసిన మల్టీవర్స్ రీసెర్చ్ హిట్ అయిందని అర్థం ఒకటి ఇక్కడ. కానీ మల్టీవర్స్ లో ఇన్ఫినిట్ యూనివర్స్ ఉన్నప్పుడు మన యూనివర్స్ కి ఎందుకు రావాలి? డూమ్ ఏదో అడ్రస్ పెట్టేళ్ళినట్టు. బికాస్ వీళ్ళు మన యూనివర్స్ నుండి అయితే ఫస్ట్ ఇంటికి పోయి చూద్దామని వచ్చి ఉండొచ్చు కదా. పోనీ అసలు డూమ్ లేడు మూవీలో ఫ్రాంక్లిన్ ఎవరు కిడ్నాప్ చేయలేదు అనుకుందాం. గెలాక్టస్ నుండి ఎర్త్ 828ని సేవ్ చేశాక రీడ్ మల్టీవర్స్ రీసెర్చ్ ఎలాగో హిట్ అయింది కాబట్టి ఇంక ఇంటికి వచ్చేసి ఉండొచ్చు. సో ఎలా చూసుకున్నా వీళ్ళు మన మెయిన్ యూనివర్స్ నుండి అని ఆలోచిస్తే అన్ని ఈక్వేషన్స్ సెట్ అవుతున్నాయి. కానీ నాకు అర్థం కానిది కూడా ఒకటి ఉంది. కెవిన్ ఫైగే రీసెంట్ గా ఇంటర్వ్యూలో డూమ్స్డే షూటింగ్ కరెంట్లీ 'ఫెంటాస్టిక్ 4'కి వేసిన సెట్స్ లో జరుగుతుంది అన్నారు. అంటే మన అవెంజర్స్ అందరూ ఎర్త్ 828కి వెళ్తారు వీళ్ళు మన యూనివర్స్కి వచ్చిన తర్వాత. సో అదెందుకో నాకు ఇంకా ఐడియా లేదు. ఏదైనా థియరీ అనిపిస్తే అది వేరే వీడియో చేస్తాను. మీకు ఏమైనా ఐడియాస్ ఉంటే కింద కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఐల్ సీ ఇన్ ద నెక్స్ట్ వన్.